అందమైన ఊరు. ఆ ఊరిలో అమ్మా, నాన్న, ముగ్గురు కూతుర్లు ఉన్న ఒక అందమైన కుటుంబం ఉంది. తండ్రి పేరు వెంకటేశ్వర్లు, తల్లి జానకి, పెద్దమ్మాయి రాధ, మధ్య అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి భవాని. వెంకటేశ్వర్లు రైల్వే ఎంప్లాయ్. తన పెద్ద కూతురిని డాక్టర్ చేయాలని తన కోరిక. వాళ్ళ నాన్న కోరిక మేరకు డాక్టర్ చదవాలని అనుకుంటుంది రాధ. రాధకి చదువు అంటే ప్రాణం. సొంత ఊరిలో కాలేజ్ లేకపోవడం వలన పట్నం హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. పండగలకి సెలవులకి ఇంటికి వచ్చేది. జానకికి ఒక అన్నయ్య ఉన్నాడు, కానీ అంత మంచివాడు కాదు. వాళ్ళ కొడుకు సత్తి కూడా అంతే. చదువు లేదు, తాగుబోతు, తిరుగుబోతు. వాడికి రాధ అంటే చాలా ఇష్టం, కానీ రాధకి వాడంటే చిరాకు. చాలాసార్లు రాధని తనకి ఇచ్చి పెళ్లి చేయమని అత్త జానకిని అడిగేవాడు. కానీ రాధకే కాదు, తన స్వభావం వలన ఎవరికీ నచ్చేవాడు కాదు. అందుకు తనని తిట్టి పంపించేసేవారు. దానితో తండ్రి కొడుకులిద్దరూ వాళ్ళ కుటుంబం మీద పగ పెంచుకున్నారు. ఏం చేసైనా సరే రాధనే పెళ్లి చేసుకోవాలని పంతంతో ఉంటాడు. రాధ సెలవులకి ఊరు వస్తుంది. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న సత్తి తను వచ్చిన విషయం తెలుసుకొని ఇంటికి వెళ్ళాడు. రాధ కళ్ళ ముందే వాళ్ళ నాన్నను మెడ మీద కత్తిపెట్టి బెదిరిస్తాడు. రాధ భయంతో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాన్నను ఏం చేయవద్దు అంటుంది. వాళ్ళ నాన్న నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ వీడిని మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవద్దమ్మా అంటాడు. ఆ కోపంతో సత్తి వాళ్ళ నాన్నను పొడవబోతాడు. ఇంతలో సత్తి వాళ్ళ నాన్న వచ్చి, ఆగరా, నువ్వు ఇప్పుడు వాడిని పొడిచి జైలుకి వెళ్తావా? పెళ్ళికి పిల్ల ఒప్పుకుంది కదా, అది చాలే, రా వెళ్దాం అని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం సత్తి వాళ్ళ నాన్న కలిసి ఇంటికి వచ్చి, రేపే నీకు మా అబ్బాయికి నిశ్చితార్థం, రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. రాధ వాళ్ళ నాన్న తన దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడి బెదిరింపులకు భయపడి నీ జీవితం నరకం చేసుకోవద్దు తల్లి అంటాడు. నీకన్నా నాకేది ముఖ్యం కాదు నాన్న. వాడు నిన్ను ఏదైనా చేస్తే నేను బ్రతికి ఉండి కూడా చనిపోయినట్లే. దానికన్నా నేను వాడిని పెళ్లి చేసుకోవడమే మంచిది. ఈ విషయం గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి నాన్న అంటుంది. వెంకటేశ్వర్లు తన గదిలోనికి వెళ్ళి తన కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారుతుంది. నిశ్చితార్థం ఏర్పాట్లు అన్నీ సత్తి వల్ల మనుషులు వచ్చి చేస్తారు. ఆ ఇంటి వాళ్ళందరూ నిద్రలేచేసరికి పనులన్నీ పూర్తయి ఉంటాయి. రాధ వాళ్ళ అమ్మ ఇదంతా చూసి వెంకటేశ్వర్లుని నిద్రలేపుతుంది. కానీ తను లేవడు. ఎంత పిలిచినా పలకడు. భయంతో తను ఇంట్లో అందరినీ పిలుస్తుంది. అందరూ పరిగెత్తుకుని వస్తారు. అందరూ పిలిచినా వెంకటేశ్వర్లు లేవడు. రాధ హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. వెంకటేశ్వర్లు చనిపోయి ఉంటాడు. రాధ పెళ్లి కోసమే ఆలోచిస్తూ నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తాడు. ఇంతలో సత్య అక్కడికి వస్తాడు. తనను చూసి, నా తండ్రి చావుకి నువ్వే కారణం, నిన్ను వదలను, నిన్ను కూడా చంపేస్తాను అని అరుస్తుంది. ఇంట్లో ఏం జరిగినా, ఎవరు చనిపోయినా నాకు అనవసరం, నాకు కావాల్సింది నీతో పెళ్ళి అంటూ రాధ చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళబోతాడు. రాధ తన చేతిని విదిలించుకొని లోనికి వెళ్ళి తలుసుకుంటుంది. మీ నాన్నే కాదు, నీ కుటుంబం మొత్తాన్ని ఇలానే చంపేస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే అని తలుపు కొడుతూ అరుస్తాడు సత్తి. ఆ భయంతో రాధ బయటికి వచ్చి, దయచేసి మా కుటుంబాన్ని ఏమీ చేయవద్దు, నాకు కొంచెం టైం ఇవ్వు అని ఏడుస్తుంది. దానికి సరే, నువ్వు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని నువ్వు ఏడవడం నాకు ఇష్టం లేదు కనుక నువ్వు చెప్పినట్టే ఈసారికి వింటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాధ తన తండ్రి అంతిమ కార్యక్రమం మొత్తం పూర్తి చేసి దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది. ఎంత పని చేసావు నాన్న, నువ్వు చనిపోతే మాత్రం వాడు నన్ను వదిలేస్తాడు అనుకున్నావా? ఎందుకు ఇంత పని చేసావు? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న రాధ స్నేహితురాలు ఇంటికి వస్తుంది. రాధను ఓదారుస్తూ అసలేం జరిగింది, అంకుల్ ఎలా చనిపోయారు అని అడుగుతుంది. రాధ జరిగిన విషయాలన్నీ తనతో చెబుతుంది. అందుకు తను, నీ కుటుంబానికి నీకు వాడి నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు వాడి దగ్గరకు వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయని, వాటిని ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది అని చెప్పు. నీతో పెళ్లి జరుగుతుంది అంటే నువ్వేం చెప్పినా వాడు వింటాడని చెబుతుంది.
ఈ సలహా రాధకి చాలా బాగా నచ్చుతుంది. రాధ వాడి దగ్గరకు వెళ్ళి, నేను మా చెల్లెలు ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి, ఆ తర్వాతే మన పెళ్ళి అంటుంది. సత్తి రాధ చెప్పిన దానికి ఒప్పుకోడు. అప్పుడు రాధ, నేను పట్నం వెళ్ళి ఉద్యోగం చేసి ఎలా అయినా మంచి సంబంధాలు చూసి మా చెల్లెళ్ళకి పెళ్లి చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా మీద ఒట్టు, నన్ను నమ్ము బావా అంటూ ఏడుస్తుంది. సత్తి రాధ ఏడుపు చూసి కరిగిపోతాడు. బావా అని పిలవడంతో పొంగిపోయి తను చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. 5 సంవత్సరాలు ఎదురు చూడడం అంటే చాలా కష్టం. అయినా నీ మీద ప్రేమతో నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. 5 సంవత్సరాలకు ఒక్కరోజు దాటినా ఊరుకునేది లేదు. నువ్వు పట్నం వెళ్ళినాక అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు. సరే అని చెప్పి రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పి, నువ్వు చెల్లెళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఏమైనా అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి, వస్తాను అని చెప్పి తన సిటీకి వెళ్ళిపోతుంది. రాధ తను ఉండే హాస్టల్కి వెళ్తుంది. తన స్నేహితురాలు రాధను చూసి, రాధ వచ్చేసావా, వాడు ఒప్పుకున్నాడా నువ్వు రావడానికి అని అడుగుతుంది. అతి కష్టం మీద ఒప్పుకున్నాడు, కానీ ఈ 5 సంవత్సరాల తర్వాత నేను వాడిని పెళ్లి చేసుకోవడమే మంచిది. 5 సంవత్సరాల తర్వాత కదా, అప్పుడు ఆలోచిద్దాంలే అంటుంది. అందుకు రాధ, సరే కానీ నా ఉద్యోగం సంగతి ఏం చేశావు, అడిగావా అంటుంది. అందుకు తను, అడిగాను, మా నాన్నగారు నిన్ను రేపు ఆఫీస్కి తీసుకుని వెళ్తాను అన్నారు అని చెబుతుంది. అందుకు రాధ, చాలా థ్యాంక్స్, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది. ఊరుకోవే, మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ ఏంటి, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అంటుంది తను. రాధుని మరుసటి రోజు ఆఫీసుకు తీసుకొని వెళ్తారు ఫ్రెండ్ వాళ్ళ నాన్న. తను కూడా అదే ఆఫీసులో పనిచేస్తారు. రాధ ఇంటర్వ్యూ కోసం లోనికి వెళ్తుంది. అక్కడ ఇంటర్వ్యూ చేసేది ఆది. ఆది ఈ ఆఫీస్ ఓనర్ వాళ్ళ కొడుకు. వాళ్ళ నాన్నకు అర్జెంటు పని ఉండడం వల్ల తను ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడు. రాధను చూసిన ఆది తనను తానే మైమర్చిపోతాడు. రాధ తనని సార్ సార్ అంటూ 3-4 సార్లు పిలిచినా రాధనే అలా చూస్తూ ఉండిపోతాడు. రాధ ఈసారి గట్టిగా సార్ అని అరుస్తుంది. ఆది ఒక్కసారిగా ఉలికిపడి, చెప్పండి, ఏం కావాలి అంటాడు. రాధ వెంటనే, ఉద్యోగం కావాలి సార్, దయచేసి నన్ను ఇంటర్వ్యూ చేయండి అంటుంది. నీకు ఇంటర్వ్యూ దేనికి, ఆఫీస్ నీదే అంటాడు. ఏంటి సార్ అంటున్నారు అంటుంది రాధ. అదే ఇంటర్వ్యూ చేయడానికి డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా, నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు రాధ సార్ అంటుంది. ఆది, రాధ, ఎంత చక్కగా ఉన్నాయి పేర్లు అంటాడు. ఏమన్నారు అంటుంది రాధ. మీ పేరు చాలా బాగుంది అంటున్నాను అంటాడు. తనని సింపుల్ క్వశ్చన్స్తో ఇంటర్వ్యూ చేసి అక్కడ ఉద్యోగం ఇచ్చి మీరు ఈ రోజు నుండి జాయిన్ అయిపోవచ్చు అంటాడు. రాధ అందుకు, థ్యాంక్స్ సార్, కానీ నేను రేపటి నుండి రావచ్చా, నాకు కొంచెం పనుంది అంటుంది. మీ ఇష్టం, ఇది మీ కంపెనీయే అంటాడు. రాధ తన వైపు విచిత్రంగా చూస్తుంది. ఆది వెంటనే, అంటే ఈ కంపెనీలో ఎంప్లాయీస్ని సొంత ఫ్యామిలీలా చూసుకుంటాం, అందుకే అలా అన్నాను అంటాడు. రాధ థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆది ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాధ విషయం చెబుతాడు. తాతయ్య, అయితే నా మనవడు ప్రేమలో పడ్డాడనమాట అంటాడు. ఆది మురిసిపోతూ తాతయ్యని హక్ చేసుకుంటాడు. ఆది విదేశాల్లో చదువుకున్నాడు. ఆది అందగాడు కావటం వల్ల అమ్మాయిలు అందరూ తను వెంట పడేవారు. కానీ తను ఎవరిని పట్టించుకునేవాడు కాదు. ఇండియా వచ్చిన తర్వాత కూడా ఎవరిని పట్టించుకునేవాడు కాదు. తనంటే వాళ్ళ మరదలకు కూడా పడి చచ్చిపోతుంది. ఆది తనను కూడా పట్టించుకునేవాడు కాదు. కానీ రాధను మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. రేపటి నుండి ఆఫీస్లోనే ఉంటుంది అనే ఆనందంతో నిద్ర కూడా పోడు. ఉదయాన్నే త్వరగా రెడీ అయిపోయి మెట్లు దిగి వస్తాడు ఆది. తనను చూసి వాళ్ళ నాన్న, ఏంటి సార్, ఎక్కడికి ఉదయాన్నే వెళ్తున్నారు అంటాడు. ఆఫీస్కి నాన్న అంటాడు ఆది. అది విని వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. ఆఫీస్ అంటేనే తప్పించుకు తిరిగేవాడివి, నిన్న ఒక్కరోజు వెళ్ళడానికి అన్నిసార్లు బ్రతిమలాడించుకున్నావు, మరి ఇప్పుడేంటి నేను అడగకుండానే ఆఫీస్కి వెళ్తున్నావు అంటాడు. అదేం లేదు నాన్న, ఆ విక్కీగాడి దగ్గరికి వెళ్ళి అలా ఆఫీస్కి వెళ్దామని అంటాడు. ఓహో, మేము చెబితే వినవు కానీ మీ ఫ్రెండ్ విక్కీ చెబితే వింటావా అంటాడు. అదేం లేదులే నాన్న, సరే నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తన ఫ్రెండ్ విక్కీని కలిసి తన ప్రేమ గురించి చెబుతాడు. విక్కీ, బాబోయ్, నువ్వు ప్రేమిస్తున్నావా? చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఇది నిజమా? పొద్దు పొద్దున్నే కలకంటున్నానా? ఇంతకీ మా చెల్లి పేరేంటి? మాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నావో అంటాడు. అది తన పేరు రాధ. మన ఆఫీస్లో జాబ్ కోసం వచ్చింది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నిన్న జాబ్ ఇచ్చావు, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నావు అంతేనా అంటాడు విక్కీ. అవునరా అంటాడు ఆది. సరే ఆగు, నేను వస్తాను అంటాడు విక్కీ. లేట్ అవుతుందిరా, నేను వెళ్తాను, నువ్వురా అంటాడు ఆది. ఓహో, సరే సరే వెళ్ళు అంటాడు విక్కీ నవ్వుకుంటూ. ఓకే అంటూ వెళ్ళిపోతాడు ఆది. ఆది వెళ్ళిన గంట తర్వాత రాధ వస్తుంది. రాధ వర్క్ చేసుకుంటుంటే తననే చూస్తుంటాడు ఆది. ఇలా రాధ వైపు చూడడం రీతు గమనిస్తుంది. ఆఫీస్లో జరిగే ప్రతి విషయం తనకి చెప్పడానికి రీతుని పెట్టుకుంది శృతి. శృతి ఆది వల్ల మరదలు. ఒక్క ఆఫీస్లోనే కాదు, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని, కార్ డ్రైవర్ని, ఆది ఫ్రెండ్స్లో కూడా శృతి మనుషులు ఉన్నారు. రీతు శృతికి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెబుతుంది. సరే, నువ్వు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు అంటుంది శృతి. ఓకే మేడం అని ఫోన్ పెట్టేస్తుంది రీతు. ఆది వాళ్ళకి ఇది కాకుండా 3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీకి మాత్రం 3 పార్ట్నర్స్. ఆది వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన మొట్టమొదటి కంపెనీ ఇది. అందువల్ల దీన్ని ఇంకా రన్ చేస్తున్నారు. ఆది వాళ్ళ నాన్న అంటే సుబ్రహ్మణ్యం స్నేహితుడు, సుబ్రహ్మణ్యం చెల్లి, వీళ్ళ ముగ్గురిది ఈ కంపెనీ. శృతి వాళ్ళమ్మకి ఈ కంపెనీలో భాగం ఉండడం వలన ఆదిని పెళ్లి చేసుకుని కంపెనీ మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని తన ప్లాన్. ఆదికి రాధ వైపు చూస్తూ ఉండడమే పనైపోతుంది. ఈలోపు విక్కీ ఆఫీస్కి వస్తాడు. రే, ఎక్కడ్రా మా చెల్లి, నాకు పరిచయం చేయి అంటాడు. పరిచయానికి ఇంకా టైం ఉంది, ఈలోపు తనని చూడు చాలు అంటాడు ఆది. అబ్బో, మా చెల్లితో పరిచయానికి ముహూర్తం కావాలా అంటాడు విక్కీ. అది కాదురా, ఇంతమందిలో తన్ని పరిచయం చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు అంటాడు ఆది. నిజమేరా, అయినా నువ్వు పరిచయం చేసేదంటే నేనే మా చెల్లితో మాట్లాడుతాను అంటాడు విక్కీ. నీకు నచ్చింది చేసుకో, కానీ డౌట్ వచ్చేలా చేయకు అంటాడు ఆది. విక్కీ వినిపించుకోకుండా రాధ దగ్గరికి వెళ్ళి హాయ్ సిస్టర్ అంటాడు. రాధ, ఎవరండి మీరు అంటుంది. ఆది టెన్షన్గా చూస్తాడు. విక్కీ, ఓ సారీ సిస్టర్, దూరం నుండి మా చెల్లిలా కనిపిస్తాను అంటాడు. ఏం పర్వాలేదులేండి అంటుంది రాధ. థ్యాంక్ యూ సిస్టర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్కీ. ఆది రోజు ఆఫీస్కి వెళ్ళడం వల్ల సుబ్రహ్మణ్యం ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాడు. ఆ రోజు ఫిబ్రవరి 14. రాధకి ఎలా అయినా తన ప్రేమను చెప్పాలని ఆఫీస్కి వెళ్తాడు ఆది. కానీ తను వెళ్ళేసరికి అదే ఆఫీస్లో పనిచేస్తున్న రాజేష్ రాధకి రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. కోపంతో రాధ, చూడు రాజేష్, నేను ఇక్కడికి వచ్చింది ప్రేమించడానికో పెళ్లి చేసుకోవడానికో కాదు, నా బాధ్యతలు నెరవేర్చడం కోసం. మళ్ళీ నువ్వు ఇలాంటి పని చేసి నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోయేలా చేయకు. నాకు ఈ జాబ్ చాలా అవసరం అంటుంది. ఇది చూసిన ఆది రాధకి ఇప్పుడు ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటాడు. తను ఇలా ఆలోచించేలోపు హ్యాపీ వ్యాలంటైన్స్ డే బావా, ఐ లవ్ యూ అంటూ రోజిస్తుంది శృతి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను లవ్ చేయడం లేదని అంటాడు ఆది. నాకు తెలుసు బావా, అందుకే నిన్ను లవ్ చేయమని లేదు, నేను లవ్ చేస్తున్నానని చెబుతున్నాను. అయినా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నిన్ను పెళ్లి చేసుకునేది నేనే బావా అంటుంది శృతి. ఆది అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళు బావా, నిన్ను పెళ్లి చేసుకుని ఈ కంపెనీ నా పేరు మీద రాయించుకునేదాకా నేను ఎక్కడికి వెళ్ళను అనుకుంటుంది శృతి. ఇలా ఉండగా ఒకరోజు రాధ వాళ్ళ అమ్మకి బాగాలేదని ఫోన్ వస్తుంది రాధకి. రాధ తనుండే రూమ్కి తీసుకురమ్మని చెల్లెళ్ళకి అడ్రస్ చెబుతుంది. ఈలోపు రాధ పని ఉందని చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్తుంది. రాధ వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. అదే హాస్పిటల్కి సుబ్రహ్మణ్యం వస్తాడు. సుబ్రహ్మణ్యం రాధ వాళ్ళ అమ్మని చూసి, చెల్లమ్మ, నువ్వేంటి ఇక్కడ, ఎలా ఉన్నావు, మా బావ ఎక్కడా అని అడుగుతాడు. తను ఏడుస్తూ, ఇంకెక్కడి బావ అన్నయ్య, చనిపోయాడు అని చెబుతుంది. సుబ్రహ్మణ్యం షాక్ అవుతాడు. ఎంత పని చేసావురా వెంకీ అంటూ ఏడుస్తాడు. తను అలా ఏడ్చేసరికి రాధ వాళ్ళమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. రాధ కంగారుగా తనని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతుంది. తను వచ్చాక, మనం పెట్టిన కంపెనీ పెద్దదైనది, మీ వాటా మీరు తీసుకోమని చెబుదామని ఎదురు చూస్తూ ఉంటాడు.
ఈలోపు ఆది, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి నాన్న, మీరు త్వరగా ఆఫీస్కి రండి అని కంగారుగా ఫోన్ చేస్తాడు. దానితో అర్జెంటుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం ఆఫీస్కి వెళ్ళగానే ఆది రాధ ఉన్న హాస్పిటల్కి వస్తాడు. రాధని ఎలా ఉంది అమ్మగారికి, ఏమన్నారు డాక్టర్ అని అడుగుతాడు. పర్వాలేదండి, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. అయినా మా కోసం మీరు ఇక్కడికి అంటుంది రాధ. పర్వాలేదు రాధ, నీకు ఆ రోజే చెప్పాను కదా, మా ఆఫీస్లో ఎంప్లాయ్ అంటే మా ఇంట్లో మనిషి అని అంటాడు ఆది. రాధ చిన్నగా నవ్వుతుంది. శృతి ఆదిని ఫాలో అవుతూ తను కూడా హాస్పిటల్కి వచ్చి దూరం నుండి వాళ్ళను గమనిస్తుంది. వాళ్ళలా నవ్వుకోవడం చూసి శృతికి కోపం వస్తుంది. దీన్ని ఇలా వదిలేస్తే లాభం లేదు, ఏదో ఒకటి చేసి ఆఫీస్ నుండి బయటికి పంపేయాలి అనుకుంటుంది శృతి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.